హైదరాబాద్ సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ సంచలనం సృష్టించింది. సరూర్ నగర్లోని అలకనంద హాస్పిటల్లో గత 6 నెలలుగా కిడ్నీ దందాకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమంగా ఆపరేషన్స్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా తేల్చారు. ఇటీవల ఓ మహిళకు ఆపరేషన్ చేస్తుండగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ చేస్తున్న 2 డాక్టర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసులో ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశామని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. మరి కొంతమందిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. ముఠా సభ్యులు ఇప్పటి వరకు 20 మందికి కిడ్నీలు మార్పిడి చేశారని తెలిపారు. ఒక్కొక్కరి నుంచి 60 లక్షల చొప్పున మొత్తం 12 కోట్ల వరకు వసూలు చేశారని సిపి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిడ్నీ రాకెట్ కేసులో మొత్తం 15 మంది నిందితులు ఉన్నారని, అరెస్ట్ అయిన వారిలో జనరల్ సర్జన్ డాక్టర్ సిద్ధంశెట్టి అవినాష్, అలకనంద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గుంటుపల్లి సుమన్, కర్ణాటకకు చెందిన మధ్యవర్తి ప్రదీప్లతో పాటు ఆసుపత్రి సిబ్బంది గోపి, రవి, రవీందర్, హరీష్, సాయిలను అరెస్ట్ చేశామని తెలిపారు. అయితే కిడ్నీ మార్పిడి చేసే ప్రధాన సర్జన్ తమిళనాడుకు చెందిన డాక్టర్ రాజశేఖర్ పరారీలో ఉన్నాడని, 2023 నుంచి హైదరాబాద్లో అక్రమంగా కిడ్నీ మార్పిడి దందా చేస్తోంది డాక్టర్ అవినాష్ గ్యాంగ్. 2022లో డాక్టర్ సుమన్ సరూర్ నగర్లో అలకనంద హాస్పిటల్ స్టార్ట్ చేశారు. డాక్టర్ అవినాష్ని సహాయం కోరి సర్జరీ చేయించారు. బయట నుంచి డాక్టర్స్ని తెచ్చి ఆపరేషన్ చేయిస్తున్నారు. చైనాలో ఎంబీబీఎస్ చదివి వచ్చిన డాక్టర్ అవినాష్ ఈ ముఠాలో కీలకంగా ఉన్నాడు. ఆర్థిక నష్టాల్లో ఉన్న అవినాష్ కిడ్నీ మార్పిడి దందాకు దిగాడు. కిడ్నీ మార్పిడీలు చేయడానికి తమిళనాడుకు చెందిన డాక్టర్ రాజశేఖర్ పెరుమాళ్, జమ్మూ కాశ్మీర్కి చెందిన సాహెబ్తో పాటు తమిళనాడుకు చెందిన ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు శంకర్, ప్రదీప్, కర్ణాటకకు చెందిన సూరజ్లను తీసుకొచ్చేవారు. కిడ్నీ మార్పిడి సర్జరీ కావాలనుకునే వారి దగ్గర నుంచి 55 నుండి 60 లక్షల రూపాయల వరకు వసూలు చేసేవారు. అందులో 5 లక్షలు కిడ్నీ డోనర్కు, 2.5 లక్షలు డాక్టర్ అవినాష్కు, 10 లక్షల రూపాయలు కిడ్నీ మెయిన్ సర్జరీ చేసిన డాక్టర్లకి, ఆపరేటింగ్ థియేటర్ అసిస్టెంట్లకు 30,000 ఇచ్చేవారు. కానీ కొన్ని కారణాల వల్ల 2024లో జనని హాస్పిటల్ను డాక్టర్ అవినాష్ మూసివేశారు. ఇదే సమయంలో అలకనంద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సుమంత్ను డాక్టర్ అవినాష్ కలిశారు. ఇప్పటి వరకు అలకనంద హాస్పిటల్లో ఒక డిసెంబర్ నెలలోనే సుమారు 20 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేశారని సిపి సంచలన విషయాలను వెల్లడించారు. కిడ్నీ రాకెట్ కేసును ఇప్పటి వరకు తామే చూశామని, ఇంకా సిఐడికి బదిలీ చేయలేదని సిపి సుధీర్ బాబు స్పష్టం చేశారు.